ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో స్వీట్ పొటాటోతో చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్వీట్ పొటాటోస్ని కాసేపు వాటర్లో ఉంచి వాష్ చేసుకోవాలి. స్వీట్ పొటాటోస్కి మట్టి ఉంటుంది కాబట్టి కాసేపు వాటర్లో ఉంచి వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్నాక మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. జనరల్‌గా కూడా స్వీట్ పొటాటోస్‌ని భూమిలో నుంచి తీశాక ఎక్కువ రోజులు ఉంచితే పురుగులు తినేస్తాయని, పాడైపోతాయని అంటుంటారు. ఎప్పుడూ ఉడకబెట్టుకొని తినడమే కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకవేళ చేయకపోతే ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ స్వీట్ పొటాటోస్‌ని చిలకడ దుంపలని కొంతమంది అంటారు. రత్నపురి గడ్డలని ఇంకొంతమంది అంటారు. మీరేమంటారో కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. స్వీట్ పొటాటోస్‌ని రౌండ్‌గా కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. అమ్మ కొన్ని రౌండ్‌గా కట్ చేసింది. ఇంకొన్ని ఇలా కట్ చేస్తుంది. అయితే ఈ స్వీట్ పొటాటోస్‌ని కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి ముక్కని చూస్తూ కట్ చేసుకోవాలి. మీరిక్కడ చూస్తున్నారు కదా, ఇలా లోపల పురుగు తినేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కదాన్ని ప్రాపర్‌గా చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, పురుగు తినేసింది కదా అని మొత్తం పారేస్తే చిప్స్ ఎక్కువ రావు. అలాగే చాలా వరకు వేస్ట్ అయిపోతాయి. అందుకే అమ్మ ఎక్కడి వరకైతే బాలేదో అక్కడి వరకు తీసేసి మిగిలింది కట్ చేసి వాటర్‌లో వేస్తుంది. కొన్ని సార్లు లోపల ఇలా కూడా ఉంటాయి. ఈ స్వీట్ పొటాటోస్ అన్నీ ఒకేలాగా ఉండవు కదా! కొన్ని సన్నగా ఉంటాయి, కొన్ని లావుగా ఉంటాయి. మీరు కట్ చేస్తున్నది సన్నగా ఉంటే ఇలా క్రాస్‌గా కట్ చేసుకోండి. అలా అన్నీ కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలో మీరు తీసుకున్న స్వీట్ పొటాటోస్ మొత్తం మునిగేంత క్వాంటిటీలో నీళ్లు తీసుకొని, అందులో ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కాసేపు ఆ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తరువాత ఈ కట్ చేసుకున్న స్వీట్ పొటాటోస్‌ని ఆ హాట్ వాటర్‌లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకొని ఆ నీళ్లను వార్చేయాలి. మళ్ళీ 2-3 మినిట్స్ అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీరిక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని నీళ్లను వార్చేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ పొటాటో ముక్కలను ఏదైనా క్లాత్ పైన గానీ, కవర్ పైన గానీ వేసుకొని ఇలా సెపరేట్ చేసి ఎండబెట్టుకోవాలి. అలా ఒక 2-3 డేస్ తడిపోయి ఇలా అయ్యేంత వరకు ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. మీరిక్కడ క్లియర్‌గా చూడొచ్చు, తడి లేకుండా మొత్తం ఎండిపోయాయి. ఈ ఎండబెట్టుకున్న స్వీట్ పొటాటోస్‌ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతే, స్వీట్ పొటాటో చిప్స్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.